హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎస్టర్డే నైట్ వ్లాగ్ అండి. నేను ఇంట్లో రొయ్యలు అమ్మ కూడా పంపిస్తే రొయ్యలు బిర్యానీ అయితే చేశాను. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసాను. ఎక్కువ నేను మసాలాలు అవి ఏమీ వేయలేదు. హోల్ గరం మసాలా వేసుకుని మామూలుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, ఒక క్యారెట్ వేసాను అంతే. పుదీనా, కొత్తిమీర కామనే కదా, ఇవి వేసుకుని మామూలుగా చేసేసాను. చాలా బాగా వచ్చింది. బాస్మతి రైస్ కూడా కొంచెం ఉంటే వాటితోనే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, రొయ్యల్ని ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకుని, కొంచెం గరం మసాలా అవన్నీ వేసుకుని నేను 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. అది చక్కగా అదంతా పట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే అట్లా చేశాను. ఫస్ట్ రైస్ కుక్ అయిన తర్వాత బిర్యానీ సగం వేసి సగం రొయ్యలు వేసి అట్లా ఏం చేయలేదు. మామూలుగా చేసేసాను. నైట్కే కదా, ఒక పూటకే కదా, ఇంట్లోకే కదా అని అట్లా చేసేసాను. మా పిల్ల మధ్యలో నేను వేస్తానమ్మా, నేను చేస్తాను, నువ్వు చూపించు అని అంటా ఉంది. నువ్వు వీడియో తీ, నేను చేస్తాను, ఏమేమి వేయాలో నాకు చూపించు అని చెప్పి అక్కడే నుంచుంది అసలు వంట అయ్యేదాకా. నాతో పాటే ఇంకా అన్నీ వేస్తూ ఉందనమాట నేను చెప్తా ఉంటే. వాటర్ కొలత చూపించేది క్లిప్ మిస్ అయిందండి. వాటర్ పోసాను, సరిపడా పోసేసాను. ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకుని ఉడకబెట్టుకోవటమే. ఇది నాన్ స్టిక్ కడాయి అండి, అడుగంటదు, మందంగా చాలా బరువుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం బిర్యానీ అని చెప్పి మనం వేరేగా అది బయటికి మొత్తం ఆవిరిపోకుండా పెడతాం కదా, అట్లా కూడా అవసరం లేదు, చక్కగా ఉంటుంది. మూత కూడా చాలా బరువుగా ఉంటుంది. ఇది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఫ్రై ఉంది కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. చాలా బాగా వచ్చింది మొత్తం. అది చూసారా, రైస్ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. మనం వేరు మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఇంట్లోకే కదా అని చెప్పి మామూలుగా ఇట్లా చేసేసాను. చాలా బాగా వచ్చింది, అసలు జ్యూసీగా చాలా బాగుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్.